హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? కొత్త వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. నా పాత వీడియోల్లో నేను తిరుపతి నుంచి విజయవాడ ఎలా రావాలని చూపించాను కదా. సో ఇప్పుడైతే మనం తిరుపతి నుంచి సికింద్రాబాదు వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నేనైతే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసిద్దంట. మనం అయితే అక్కడికైతే వెళ్ళిపోదాం. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ 12763 పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎవ్రీడే ఈవినింగ్ 6 o'clock అయితే తిరుపతిలో స్టార్ట్ అవుతుంది. సో నైట్ 11 o'clock అయితే కనుక మన విజయవాడ అయితే రీచ్ అవుతుంది. సో మనమైతే విజయవాడ నుంచి ట్రావెల్ చేయబోతున్నాం. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం, 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద. అరగంట డిలేతో మన ట్రైన్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీదకి. ఈ వీడియో చూసే ముందు నేను తిరుపతి విజయవాడ నుంచి ఎలా వెళ్ళాలని చెప్పి ఒక వీడియో తీశాను, అది చూడండి. తర్వాత అయితే ఈ వీడియో చూడండి. మన ట్రైన్ అయితే వచ్చేసింది వ్యాప్ 7 లోకోమోటివ్ విత్ LHB కోచెస్. నా జర్నీ అయితే నేను విజయవాడ నుంచి స్టార్ట్ చేశాను కదా. సో విజయవాడలో 11 o'clock స్టార్ట్ అయ్యి సికింద్రాబాదు మార్నింగ్ 6 o'clock అయితే రీచ్ అవ్వాలి. మనమైతే చెక్ చేద్దాం ఎన్నింటికి వెళ్తుంది, స్పీడ్ ఎంత వెళ్తుంది, క్లీనింగ్ ఎలా ఉంది, ప్రతి విషయాలు అయితే కనుక మనం చెక్ చేద్దాం ఈ ట్రైన్ గురించి. నాకు ఇచ్చిన సీటింగ్ S7లో 15 అయితే వచ్చింది. సో సైడ్ లోవర్. మనమైతే ప్రశాంతంగా అక్కడికి వెళ్ళిపోదాం. సో లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కనుక గుడ్, బాగానే ఉంది. సో నీట్నెస్ అయితే బాగానే మెయింటైన్ చేశారు. మన మాటల్లోనే విజయవాడ అయితే క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం. సో ఏ స్టాప్స్ ఉన్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విజయవాడ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ఖమ్మం. కొన్ని అనుకోని కారణాల వల్ల నేనైతే ప్లేస్ షిఫ్ట్ అవడం జరిగింది. ఆ పైన ఉంది కదా, ఆ బెర్తే నాది 8. నా సీట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సీట్ నేనైతే తీసుకున్నాను. ట్రైన్ అయితే న్యూలీ మ్యానుఫ్యాక్చర్డ్ అనుకుంటా. చాలా అంటే చాలా నీట్గా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కనుక నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో విజయవాడ నుంచి మనకి సికింద్రాబాద్ వరకు 5 స్టేజెస్ అయితే మనకు ఉంటాయి. సో ఫస్ట్ వచ్చి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జంగాన్, తర్వాత అయితే కనుక మనకి సికింద్రాబాద్. ప్రజెంట్ అయితే నేను డోర్ దగ్గర నుంచున్నాను, కానీ పోలీసులు అయితే వచ్చారు. సో RPF వాళ్ళు. సో వాళ్ళు వచ్చి మనల్ని అయితే కనుక లోపలికి వెళ్ళిపోమని చెప్పారు, డోర్లు వేసేసారు. సో నేనైతే రిక్వెస్ట్ చేసుకుని నేనైతే కాసేపు వీడియోలు తీస్తాకని చెప్పి ఆగాను. మనం ఇంకా ప్రజెంట్ విజయవాడ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. ఆ కొండ చూస్తున్నారా, విజయవాడ అవుట్స్కట్స్ అనమాట. ఈ ట్రైన్లో నాకు అర్థం కాదు ఏంటంటే స్పేస్ చాలా ఎక్కువ ఉందనిపించింది నాకు. చాలా కంఫర్ట్గా కూడా ఉంది. సో నేనైతే పడుకుని పోతాకి సిద్ధంగా ఉన్నాను. సో ఎప్పుడు లెగుస్తాననేది తెలియదు, ఎందుకంటే ఒళ్ళంతా అలిసిపోయింది. నేనైతే ఎప్పుడు లెగుస్తానో అప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తాను. 100 కిలోమీటర్ల తర్వాత మనమైతే ఖమ్మం రీచ్ అయ్యాము. సో ఖమ్మం కూడా నేను రీచ్ అవుతాను అనుకోలేదు. చల్లటి గాలి తగిలింది. ఏంటా అని చూస్తే కనుక బయట ఫుల్ రచ్చ, వాన మామూలుగా పడట్లేదు. నేనైతే డోర్ దగ్గరే కదా నా సీటు. సో చల్లటి గాలి తగిలింది, ఇంక లెగిసిపోయాను నేను. 27 minutes డిలేతో అయితే కనుక మన ట్రైన్ ఖమ్మం నుంచి బయలుదేరిపోతుంది. సో నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళి ఆగేది మహబూబాబాద్. ఈ ట్రైన్కి యాక్చువల్గా బఫర్ టైం ఎక్కువ ఇచ్చాడు, దానివల్ల ఎక్కువసేపు పడుతుంది. కానీ ఇది ఇంచుమించు 4:35 కల్లా అయితే కనుక సికింద్రాబాద్ రీచ్ అయిపోద్ది. సో ఖమ్మం బోర్డు చూసారా, పక్కన పడేసి ఉంది, రెనోవేషన్ జరుగుతుందంటుంది. సో మనమైతే ఖమ్మం దాటిపోతున్నాం. ఫుల్ రెయిన్ అయితే పడిపోతుంది. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 1:30 దాటేసిన టైము. ఇంకా నేను ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటున్నాను. ఈ ట్రైన్కి 8 స్లీపర్ కోచెస్ అయితే ఉంటాయి. సో దానివల్ల మీకు ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. నేనైతే మహబూబాబాద్ అయితే స్కిప్ చేసేస్తున్నాను. సో మనమైతే డైరెక్ట్గా వరంగల్ అయితే వచ్చేద్దాం. సో మనమైతే వరంగల్లో అయితే ఉన్నాం. ట్రైను ఇప్పటికి 60 to 70% అయితే ఖాళీ అయిపోయింది. సో దీనికి బఫర్ టైం ఎక్కువ ఉండటం వల్ల నేనైతే కనుక గట్కేసర్లో అయితే దిగేశాను. దాని డీటెయిల్స్ అని చెప్తాను, వినండి. సో హాయ్ గాయస్, ప్రజెంట్ అయితే నేను గట్కేసర్ అనే ప్లేస్లో అయితే ఉన్నాను. ఏం జరిగిందో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కిన ట్రైను వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అనమాట. సో యాక్చువల్గా నేను నైట్ 12 o'clock ఎక్కాను, 11:30 మేబీ. సో నేనైతే కనుక సికింద్రాబాద్ దిగి సికింద్రాబాద్ నుంచి అయితే రావాలి. బట్ యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే ఈ ట్రైను ఇక్కడైతే అయిపోయింది గట్కేసర్లో. అదో ప్లస్ పాయింట్ అనమాట. నేను ఇంకా ఫాస్ట్గా దిగేసి బయటకు వచ్చి అయితే వీడియో అయితే చేస్తున్నాను.
నాకైతే ట్రైన్ జర్నీ చేసినట్టు అనిపించలేదు. మీకైతే సైడ్ డిస్ప్లే చేస్తాను చూడండి. టైంకి చాలా బఫర్ అయితే ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకైతే చాలాసేపు గ్యాప్ దొరికింది. అందుకని ట్రైన్ అయితే గట్కేసర్లో ఆపేశాడు, బఫర్ టైం ఎక్కువ ఉండటం వల్ల. సో అది నాకు బాగా ప్లస్ అయింది. కంప్లీట్ జర్నీ అయితే చేయలేకపోయాను కానీ సో ఈ ట్రైన్ అయితే కనుక వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అవుద్ది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో విజయవాడలో స్టార్ట్ అయిన తర్వాత ఈ ట్రైను నెక్స్ట్ ఖమ్మం, మహబూబాబాద్, తర్వాత వరంగల్, కాజీపేట, తర్వాత జనగాను, తర్వాత సికింద్రాబాద్. ఇవే స్టేషన్స్, ఇంకెక్కువ స్టేషన్స్ కూడా లేవు. సో ఈ స్టేషన్లు దాటేసరికి ట్రైన్ అంతా ఖాళీ అయిపోద్ది. ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఎక్కడెక్కడైతే స్టాప్స్ ఉన్నాయో అక్కడైతే కనుక కవర్ అయితే చాలామంది అయితే దిగిపోయారు. ఈ ట్రైన్ అయితే హైలీ రికమెండెడ్ అనమాట. మీకైతే కనుక తిరుపతి రావడానికి, తిరుపతి నుంచి రిటర్న్ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్ అయిపోద్ది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి.